వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో గ్రీన్ కలర్ మలాయ్ మేకరం 3.5 mm నీడిల్ మెటల్ డీ రింగ్స్ యూజ్ చేసి బ్యాగ్స్కి తగిలించుకుని హ్యాండిల్స్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ సింగిల్ క్రోషెట్ చైన్స్, వన్, టూ, త్రీ, ఫోర్ చైన్స్. ఇలా 4 చైన్స్ స్టిచ్ చేసి 1 చైన్ తీసుకోవాలి. టర్న్ చేసుకుని 2 చైన్స్లో ఫస్ట్ చైన్ ఇన్సైడ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్, సెకండ్ చైన్లో సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్, ఫోర్త్ చైన్లో లాస్ట్ చైన్ డబుల్ క్రోషెట్. ఇలా వస్తుంది స్టిచ్చింగ్. ఈ చైన్స్లో వచ్చి మిడిల్లో ట్రయాంగిల్ వచ్చినట్టుగా వస్తుంది. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఫస్ట్ చైన్ స్లిప్ స్టిచ్, సెకండ్ చైన్ సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్ హాఫ్ డబుల్ క్రోషెట్, ఫోర్త్ చైన్ లాస్ట్ నుంచి తీసుకోవాలి, డబుల్ క్రోషెట్. ఇలా వస్తుంది. సేమ్ ఇలానే 1 చైన్ తీసుకోవాలి. టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ స్లిప్ స్టిచ్, సెకండ్ చైన్ సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్ హాఫ్ డబుల్ క్రోషెట్, ఫోర్త్ చైన్ లాస్ట్ నుంచి డబుల్ క్రోషెట్. ఇక్కడ మళ్ళీ 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్. ఎన్ని రోజులు స్టిచ్ చేసినా కానీ సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. మిడిల్లో లోపలికి ప్రెస్ అయినట్టు వస్తుంది. ఇలా స్టిచ్ చేశాను. స్టిచ్చింగ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని సెకండ్ సైడ్కి యాడ్ చేసుకోవాలి. ఇన్సైడ్ అన్న చైన్ నుంచి స్లిప్ స్టిచ్, నెక్స్ట్ చైన్ సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ సింగిల్ క్రోషెట్, లాస్ట్కి ఇక్కడ నుంచి తీసుకోవాలి సింగిల్ క్రోషెట్.
ఇలా తీసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఇన్సైడ్ తీసుకుని నాట్ తీసుకోవాలి. లాస్ట్లో ఎడ్జ్ కాల్చుకుంటే సరిపోతుంది. ఇది సేమ్ ఇలానే మెరూన్ కలర్ మ్యాక్రమ్తో కూడా స్టిచ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.